ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, ఒకవైపు సంబరాలు, రెండో వైపు ఢిల్లీ గేట్ దగ్గర ఢిల్లీ బాద్షా మోదీ ఆయన సింహాసనంపై కూర్చుంటున్న దృశ్యాలు. బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే ఆనందంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ఢిల్లీలోను కేంద్రంలోనూ ఒకేసారి అధికారంలో లేదు. కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫలితాలపై ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల దగ్గర ఇవే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం బీజేపీ నేతలంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 1993లో బీజేపీ గెలిచింది. 98 తర్వాత బీజేపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఢిల్లీలో చెప్పుకోదగ్గ స్థానాలను బీజేపీ ఎప్పుడు కైవసం చేసుకోలేదు. కేవలం 2013లో మాత్రమే 32 స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని పొందలేకపోయింది. ఇప్పుడు అధికారాన్ని పొందుతున్న ట్రెండ్స్ వస్తూ ఉండటంతో బీజేపీ నేతల్లో సంబరాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో బీజేపీ కూడా ఎన్నో హామీలు ఇచ్చింది, ఉచిత హామీలు కూడా ఇచ్చింది. గర్భిణీలకు 21,000 రూపాయలు ఇస్తామంటూ హామీలు కూడా ఇచ్చింది. మొత్తం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీపడి ఢిల్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మొన్న బడ్జెట్లో కూడా 12 లక్షల రూపాయల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం కూడా బీజేపీకి ఉద్యోగుల్లో సానుకూలత కలగటానికి అవకాశం అంటూ చెప్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ అటు కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న ఉత్సవాల విశేషాలను మీరు చూడొచ్చు. బండి సంజయ్ కూడా మనకు కనిపిస్తున్నారు. బీజేపీ నేతలందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలందరూ సమావేశమయ్యారు. వస్తున్న ఫలితాలపై మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు కేంద్ర కార్యాలయం దగ్గర డప్పు చప్పులతో, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం మాత్రం వెలవెలబోతూ కనిపిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ప్రస్తుతం వెలవెలబోతూ కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వెలవెలబోతూ కనిపిస్తుంది. బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Of Delhi elections, which shows very clearly that Bharatiya Janata Party is going to win a landslide victory. As we see now, as on today, out of 70 assembly segments, the results which have been in favor of Bharatiya Janata Party, we have already crossed 41 seats. After the parliament elections 2024, the winning spree of Bharatiya Janata Party under the leadership of Narendra Modi has been established. People are in favor of Narendra Modi's government, NDA's government. Wherever the elections are being held in the country, they are showing a lot of faith and the confidence that Bharatiya Janata Party is the only party which is alternative for all political parties. The Congress party is so failed miserably in Delhi. It is only none or one. Even in the previous elections also, they could not make even the percentage of votes also, it's just less than 5%. This shows that people are not in favor of the Congress party, though they have given so much of false narrative against Bharatiya Janata Party, against reservations, against BC census. People do not really believe them because the leadership is in question. Though they have been aligned with India alliances earlier in the parliament elections, no one wants to go with the Congress party. It's only an alternative for all political parties, the Bharatiya Janata Party. Definitely this effect will have in Telangana in the upcoming legislative council elections, 2 teachers and 1 graduate elections. This effect will definitely have in Telangana. We are going to win all the 3 seats in Telangana, and the local body elections also we are just going to do exactly what we have done in Delhi, Rajasthan, Chhattisgarh, Madhya Pradesh and in Maharashtra. So this effect of Delhi